గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు పాత పైప్లైన్లకు కొత్త బిల్లులు, మిషన్ భగీరథ పథకం పనులపై విజిలెన్స్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విచారణ ప్రారంభం. పైపుల ధరలపై ఆరా. జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై న్యాయ విచారణ. విద్యుత్తుపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయం. కొత్తగా 16 కార్పొరేషన్లు. కుల వృత్తులకు ఆర్థికంగా అండా. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు. కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ. 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు. మహిళా సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్. రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం. ప్రజల గలమవుతాం, భవిష్యత్తుకు బలమవుతాం. భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు భారస ఉంటుంది. నేను సీఎంగా ఉన్నప్పుడు పచ్చని పొలాలు, కరెంటు ఉండే. ఇప్పుడు ఏమయ్యాయి? సీఎం మాట్లాడే భాష ఇదా? కరీంనగర్ కదనబేరిలో కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలని పిలుపు. 12 కంటే ఎక్కువ లోక్సభ సీట్లే లక్ష్యం. వారసత్వ పార్టీల పాలన కుంభకోణాలమయం. ఎంఐఎం చేతిలో కాంగ్రెస్ బారస కీలుబొమ్మలు. సిఏఏతో ఏ ఒక్కరి పౌరసత్వము రద్దు కాదు. భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇప్పుడు సాక్షి. వైద్య కళాశాలలో 4356 అధ్యాపక పోస్టుల భర్తీ. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. కాంట్రాక్ట్ గౌరవ వేతన పద్ధతిలో నియామకం. 16 ఆయా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఇంటర్వ్యూలు. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీ గద్దెల వద్ద తాకట్టు. కరీంనగర్ కదనబేరిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 3 నెలల్లో సీఎం 9 సార్లు ఢిల్లీకి పోయిండు. పవర్ బ్రోడ్కాస్ట్ బేబర్స్ ఛానళ్లు ఎప్పుడు ఉండవే. తగిలింది చిన్న దెబ్బ, ఓర్చుకొని తట్టుకుందాం. ఎన్నికల్లో బ్రేక్ కొట్టకపోతే సగం దేశానికి అగ్గిపెట్టేవాడిని. సీఎం భాషతో తెలంగాణ సమాజానికి గౌరవం వస్తుందా? బయటకు పోయినోళ్లే సలాములు కొట్టుకుంటూ తిరిగి వస్తారు. కాళేశ్వరంపై కమిషన్. జస్టిస్ పినాకిని చంద్రబోస్ నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణకు కేబినెట్ నిర్ణయం. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన మరో కమిషన్. 2 కమిషన్లకు 100 రోజుల గడువు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని కేబినెట్ వివరాలు వెల్లడించిన మంత్రులు. కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవి. త్వరలో అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం. రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ పథకాన్ని విడదీయాలని నిర్ణయం. ఎస్హెచ్జీలకు ఓఆర్ఆర్ చుట్టూ 30 ఎకరాలు. మహిళల సాధికారత కోసం తెలంగాణ మహిళా శక్తి. డిఎస్సి 2008 క్వాలిఫైడ్ అభ్యర్థుల కొలువులు. ఓబీసీ ఎస్సీ ఎస్టీల కోసం కొత్తగా 16 కార్పొరేషన్లు. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళా ఓటీశ్వర్లు. తాను బాధ్యత తీసుకున్నానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వడ్డీ లేని రుణాల పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్టు వెల్లడి. మహాలక్ష్మి స్వశక్తి మహిళా సదస్సులో ప్రసంగం. వారిది మజ్లిస్ ఎజెండానే. ఎంఐఎం ఎజెండా ప్రకారమే కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుచుకుంటున్నాయి. ఆ 3 కుటుంబ పార్టీలే అని బీజేపీ అగ్రనేత అమిత్ షా ధ్వజం. యూపీఏ హయాంలో కుంభకోణాల్లో మునిగి తేలారో లేదో రేవంత్ రెడ్డి చెప్పాలి. తెలంగాణను రజాకార్ల చెర నుంచి దూరం చేయగలిగేది బీజేపీనే. రాష్ట్రంలో 12 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి. పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఏ ఒక్కరి పౌరసత్వం పోదు. బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ప్రసంగం. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా వారియర్ సమావేశంలో అమిత్ షా. ఆంధ్రజ్యోతి. 2 పిల్లర్లు కుంగితే పెడబొబ్బల. ఒక పన్ను ఊడితే అన్నీ ఊడగొట్టుకుంటామా? నా మీద ఏడుపుతో అబద్ధ ప్రచారాలు. కాళేశ్వరంపై 2 రోజుల్లో మీ ముందుకు వస్తా. నేనుండగా రాష్ట్రంలో ఎకరం పొలం ఎండిందా? రేవంత్ రెడ్డి పండబెట్టి తొక్కుతా అంటుడు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? అష్టాక్షకు పోయి కాంగ్రెస్ను గెలిపించారు. నన్ను గెలిపిస్తే ప్రధాని మోదీని ఢీకొట్టేవాడిని. కరీంనగర్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దిగొచ్చిన ఎస్బీఐ. సుప్రీం ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలు ఎన్నికల కమిషన్కు సమర్పణ. ఆ వివరాలు బయటపెడితే అంతర్జాతీయ సమాజంలో మన పేరు ప్రతిష్టలకు దెబ్బ. సుప్రీం తీర్పుపై ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కోరండి. రాష్ట్రపతికి ఎస్సీబీఏ చీఫ్ లేఖ. సుప్రీం తీర్పుపై ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కోరండి. రాష్ట్రపతికి ఎస్సీబీఏ చీఫ్ లేఖ. 12 సీట్లు పక్కా. తెలంగాణ నుంచి గెలిపించి పంపండి. దేశవ్యాప్తంగా బీజేపీకి 400 సీట్లు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుంభకోణాల అవినీతి చిట్టా నా దగ్గరుంది. కానీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. 4,000 కోట్ల మియాపూర్ భూములు ఓఆర్ఆర్ స్కామ్లు పాల్పడ్డ బీఆర్ఎస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుమార్తె కాంగ్రెస్ స్కామ్లపై రేవంత్ జవాబు ఇవ్వాలి. 10 ఏళ్లలో రాష్ట్రానికి 2.42 లక్షల కోట్లు. అయోధ్యలో మందిరాన్ని కట్టి చూపాం. ఎల్బీ స్టేడియం సభ. సికింద్రాబాద్లో పార్టీ కార్యకర్తలతో భేటీలో అమిత్ షా. హర్యానా సీఎంగా నాయబ్ సైని. మనోహర్ లాల్ ఖట్టర్ అనూహ్య రాజీనామా. ఆయన స్థానంలో సీఎంగా ఓబీసీ నేత సైని. ప్రమాణం చేయించిన గవర్నర్ దత్తాత్రేయ.
ప్రస్తుతం కురుక్షేత్ర నియోజకవర్గం ఎంపీ జననాయక్ జనతా పార్టీతో బీజేపీ కటీఫ్. లోక్సభ ఎన్నికల పొత్తుపై విభేదాలతోనే మాజీ డీఎస్సీ ప్రణీత్రావు అరెస్ట్. సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్కు తరలింపు. ఫోన్ల ట్యాపింగ్, హార్డ్ డిస్క్లపై విచారణ. డీసీపీ పర్యవేక్షణలో ప్రశ్నిస్తున్న బృందం. మోదీ కేసీఆర్ల మధ్య చీకటి ఒప్పందం. మా సర్కార్ను కూల్చే కుట్ర. కాంగ్రెస్ జోలికొస్తే కనుగుడ్లు పీకేస్తాం. ప్రభుత్వాన్ని కంచె వేసి కాపాడేది ఆడబిడ్డలే. 10 ఏళ్ళు ఏం చేశారని మోదీకి ఓటేయాలి. రాష్ట్రాన్ని తాగుబోతుల సంసారం చేసిన కేసీఆర్ ఓడినా సిగ్గు రాలేదు. ఇంకా వంకర బుద్ధే. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం. ఆ బాధ్యత నాదే. ప్రభుత్వానికి అండగా ఉండండి. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ టీజీ. గెజిట్ విడుదల చేసిన కేంద్ర రవాణా శాఖ. టీఎస్ను మార్చాలంటూ రేవంత్ సర్కార్ విజ్ఞప్తి. సత్వరమే స్పందించి ఆమోదం తెలిపిన కేంద్రం. కారు దిగేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ వైపు బీఆర్ఎస్ నేతల చూపు. కీలక నేతల్లో కొందరు పార్టీ మారే అవకాశాలు. కడియం శ్రీహరితో టచ్లోకి కాంగ్రెస్. కడియం చేరితే వరంగల్ లోక్సభ టికెట్. తర్వాత స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో కుమార్తె కావ్యకు పార్టీ టికెట్ ఆఫర్. వేం నరేందర్ కోమరెడ్డితో అమిత్ రెడ్డి భేటీ. కాంగ్రెస్ సర్కార్కు దానం కితాబ్. బీజేపీలోకి ఆరూరి రమేష్. నేడు అమిత్ షా సమక్షంలో చేరిక. ఇప్పుడు వెలుగు. యాదగిరిగుట్ట గుడిలో కావాలనే చిన్న పీఠంపై కూర్చున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. ప్రభుత్వంలో శాసించే స్థాయిలో ఉన్న ఆత్మగౌరవం చంపుకునే వ్యక్తిని కాదు, ఎవరికో తల వంచేవాడిని కాదని వెల్లడి. మాజీ డీఎస్సీ ప్రణీత్రావు అరెస్ట్. సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్కు తరలింపు. నేడు కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్న పోలీసులు. కాంగ్రెస్లోకి సోయం గుత్తా. బాపురావు ఢిల్లీ పర్యటన. తర్వాత మారిన సీన్. తాజాగా అమిత్ షా మీటింగ్కు ఎంపీ డుమ్మా. నల్గొండలో కారు దిగేందుకు సిద్ధమైన గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డితో అమిత్ షా భేటీ. ఆదిలాబాద్ భువనగిరి టికెట్లపై క్లారిటీ కోసం నేతల ఎదురుచూపులు. ఆడబిడ్డలే మా బలం బలగం. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. రేవంత్ రెడ్డి. కేసీఆర్కు ఆడబిడ్డ అంటే కవిత తప్ప ఎవరూ కనిపించలే. ఆడబిడ్డల ఉసురు తగిలే ఫామ్ హౌస్కు పోయిండు. అడ్డం పడితే బస్సు ఎక్కించైనా ఫ్రీ బస్ కొనసాగిస్తాం. త్వరలో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు. పడగొడతామనేటోళ్ళు వస్తే పొరకటలు తిరిగేసి కొట్టాలి. ప్రభుత్వం వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకి గోటీలాడాలి. మహిళా శక్తి సదస్సుల్లో సీఎం ప్రసంగం. కాళేశ్వరంపై సుప్రీం రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ. జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డితో మరో కమిటీ. 100 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తాం. అర్హులైన వారికి త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు. 16 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లకు 22,500 కోట్లు. 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు. 2 రోజుల్లో 97% రైతులకు రైతు బంధు వేస్తాం. ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయినరు. మోసపోయి కాంగ్రెస్ను గెలిపించిర్రు. కేసీఆర్. నాకిక్కడ బ్రేకులు వేయకుంటే సగం దేశానికి అగ్గిపెట్టేటోడిని. నేను పోంగనే కట్క వచ్చినట్టే కరెంటు బంద్ అయింది. మేడిగడ్డలో ఇసుక జారి 2 పిల్లలు కుంగాయి అంతే. దానికే ప్రళయం వస్తుందా? దేశం కొట్టుకుపోతుందా? 2 రోజుల్లో టీవీలో ముంగిటకొచ్చి కాళేశ్వరంపై మాట్లాడతా. తలమాసినోళ్ళు పోతే పార్టీ కథమని బేవర్స్ ఛానళ్ల ప్రచారం. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరించడం మంచిది కాదు. మేము ఉన్ననాడు పోలీసుల దౌర్జన్యాలు చేయలే. కరీంనగర్లో బీఆర్ఎస్ సభ. ప్రజల పోరాటం వల్లే ప్రత్యేక తెలంగాణ. ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేసిండు. వివేక్ వెంకటస్వామి. ఆత్మహత్య చేసుకున్న అమరుల కుటుంబాలను సొంతంగా ఆదుకున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభలో చెన్నూరు ఎమ్మెల్యే. ఇప్పుడు నమస్తే తెలంగాణ. దద్దమ్మ ప్రభుత్వం చేతగాని పాలన. ఎట్లాంటి తెలంగాణ ఎట్లయిపాయే. 3 నెలల్లోనే ఆగం చేసిండ్రు. కేసీఆర్ పక్కకు జరగంగానే కరెంటు నీళ్లు కట్టేసినట్టే బంద్ అవుతాయా? రైతుల బాధ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఇదే కాంగ్రెస్ పాలన. తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టిర్రు. ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారు. నవోదయ మెడికల్ కాలేజీ ఒకటి ఇయ్యని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి? కరీంనగర్ కథనబేరి సభలో నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొత్తగా 16 కార్పొరేషన్లు. త్వరలో అర్హులకు తెల్ల రేషన్ కార్డులు. 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు. మరో 2 రోజుల్లో 93% మందికి రైతు బంధు. 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు. మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్కు 30 ఎకరాలు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీఖాన్. మరోసారి గవర్నర్కు ప్రభుత్వ సిఫారసులు. రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు. కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై విచారణ. రిటైర్డ్ న్యాయమూర్తులతో 2 కమిటీలు.
పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై నరసింహారెడ్డి నేతృత్వంలో విద్యుత్ కొనుగోళ్లపై విచారణ, 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచన, ధరణిపై సీటు, కేబినెట్ నిర్ణయం. డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా ఎన్నడూ ఎవరికి తల వంచబోను, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను, చిన్నపీటపై నేనే కూర్చున్నా. వివాదంపై ఉప ముఖ్యమంత్రి భట్టి తనకు మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు. తెలంగాణకు కేన్స్ గుడ్ బై. 2500 కోట్ల పెట్టుబడి గుజరాత్కు. నిరుడు ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైన సంస్థ తాజాగా తెలంగాణను వీడాలని నిర్ణయం. 3 నెలల కిందట చెన్నైకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ఇప్పుడు అదే బడిలో కేన్స్ సెమికాన్. ఆ విషయం నాకు తెలియదు. జయేష్ రంజన్. పరిశ్రమ తరలి వెళ్లడంపై కేటీఆర్ ఆందోళన, ఇక్కడే ఉండేలా చూడాలని సర్కార్కు విజ్ఞప్తి. ఎన్నికల బాండ్లు ఈసీకి లెక్కలు, సుప్రీం ఆదేశాలతో డేటా సమర్పించిన ఎస్బీఐ. 3 రోజుల్లో ఈసీ వెబ్సైట్లో వివరాలు. హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైని, ఖట్టర్ రాజీనామా, మిత్రపక్షం బీజేపీతో బీజేపీ తెగదెంపులు. సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య, మహిళల భద్రత కోసం టీ-సేఫ్ ప్రత్యేక యాప్ను ప్రారంభించిన సీఎం. 100 లేదా 112 నెంబర్కు కాల్ చేస్తే నిమిషాల్లో పోలీస్ వాహనాలు ప్రత్యక్షం. ఆపద వేళ అత్యవసర సేవలు. కొత్తగా తెలంగాణ టెక్నాలజికల్ వర్సిటీ సాంకేతిక విద్యా మండలి స్థానంలో ఏర్పాటు. పాలిటెక్నిక్ కాలేజీలన్నీ ఈ వర్సిటీ పరిధిలోకే. ఇప్పుడు విజన్ ఆంధ్ర. ఓఎన్జీసీ పైపులతో ఉపాధి పోయిన వారికి సాయం. 23,459 మత్స్యకార కుటుంబాలకు 161.86 కోట్లు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్. గతంలో పోలిస్తే మత్స్యకారులకు ఎన్నో రేట్లు మేలు. రైలు పట్టాలపై జీవితాన్ని ప్రారంభించా, అందుకే వారి కష్టాలు బాగా తెలుసు. గత 10 ఏళ్లలో రైల్వేల గణనీయ ప్రగతి. పలు కార్యక్రమాలను ప్రారంభించిన మోడీ. పవన్ వల్లనే పొత్తులు సాధ్యమయ్యాయి. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి పవన్ సమక్షంలో జనసేనలో చేరిక. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఏది, పంటలు ఎండిపోతున్నా పట్టింపేది. మేడిగడ్డపై కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు. 100 రోజుల్లోనే కాంగ్రెస్ బండారం బయటపడింది. కేసీఆర్ పాలనలో ఈ కష్టాలు లేవని తేలిపోయింది. గులాబీ జెండానే తెలంగాణకు అండ. బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణకు భవిష్యత్తు. కాంగ్రెస్ను గెలిపిస్తే వారు అట్లనే చేస్తారు. 6 గ్యారంటీలు కాదు కదా, అసలు పట్టించుకోరు. కరీంనగర్ కథనబేరి సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 16 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు. డిఎస్సి 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు. ఇందిరమహిళలకు 22,500 కోట్ల కేటాయింపు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్లకు తిరిగి ఎమ్మెల్సీగా ఎంపిక. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ విచారణ. అలాగే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ అక్రమాలపై విచారణ. రిటైర్డ్ జడ్జి నరసింహారెడ్డితో కమిటీ ఏర్పాటు. తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు. 10 ఏళ్ల మోడీ విజయాలు ఇంటింటికి చేరాలి. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యం కావాలి. మూడోసారి మోడీ ప్రధాని కావాలన్నదే ప్రజల ఆకాంక్ష. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 ఒకటే. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అవినీతితో తెలంగాణను దోచుకుంది. అవినీతి రహిత భారత్ నిర్మాణమే బీజేపీ లక్ష్యం. బూత్ లెవెల్ కార్యకర్తల భేటీలో అమిత్ షా పిలుపు. దేశవ్యాప్తంగా మరో 10 వందే భారత్ రైళ్లు జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ. వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్. ఆర్టీసీలో కొత్తగా 25 ఎలక్ట్రిక్ బస్సులు. నెక్లెస్ రోడ్లో ప్రారంభించిన భట్టి. ఆర్టీసీ బలోపేతం పాటు రక్షణకు చర్యలు. పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు. లీకేజీలకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు. అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు. నో సెల్ ఫోన్ జోన్గా పరీక్షా కేంద్రాలు. చర్యలకు ఉపక్రమించిన అధికారులు. కేన్స్ కెమికాన్ సంస్థ తరలకుండా చూడాలి. మాజీ మంత్రి కేటీ రామారావు. బడ్జెట్లో రైల్వేకు కేంద్రం ఆర్థిక ప్రాధాన్యత. నాంపల్లిలో త్వరలో కొత్త రైల్వే స్టేషన్ పనులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి.